నమస్తే SR7 టీవీకి స్వాగతం. నా పేరు షబానా. అనుమానంతో భార్యను బండరాయితో తల మీద వేసి చంపిన భర్త. తిరుపతి జిల్లా నారాయణవనం మండలం బ్రహ్మణ తాంగిల్ గ్రామ పంచాయతీలో వడ్డీ ఇండ్లలో ఘటన జరిగింది. భార్య గావిత్రి 32 సంవత్సరములు, భర్త వెంకటేష్ 36. వీరిద్దరికీ పాప బాబు ఉన్నారు. గత 15 రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని గ్రామంలోని చుట్టుపక్కల వాసులు ఆరోపిస్తున్నారు. అయితే గాయత్రి పిన్నమ్మ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. వారం ముందు చంద్రగిరికి ఫంక్షన్ కోసం గాయత్రి రిలేటివ్ ఇంటికి వెళ్ళిందని, అప్పటి నుంచి గాయత్రిని అనుమానంతో వేధిస్తున్నాడని పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారన్నారు. అయితే వెంకటేష్ భార్యతో పలుమార్లు గాజుల వ్యాపారానికి వెళ్ళవద్దని చెప్పినా పట్టించుకోకుండా వెళ్తూ ఉండడంతో మంగళవారం ఉదయాన 7:30 గంటలకు నిద్రిస్తున్న గాయత్రి తలపై పెద్ద బండరాయితో తలపై వేసి చంపేశాడు. తక్షణం 2 పిల్లలను తీసుకొని నారాయణవనం పోలీస్ స్టేషన్కి వెళ్లి భార్యను నేనే చంపానని ఒప్పుకున్నాడు. దీంతో SI పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఇరుపక్కల ఇంటి వాసులను వివరణ అడిగి తెలుసుకున్నారు. వెళ్ళిపోతే మళ్ళీ రిటర్న్ వచ్చింది. నేను తొడుక్కొని ఈ ఊరిని అడగను సార్. ఆ పాప అలిగి మా ఇంటికి వచ్చేస్తాను సార్. ఎవరింటికి పోవాలి సార్. మేము ఉండేది ఇద్దరమే సార్. ఎప్పుడు గొడవలు అవుతాయి నేనే వచ్చిపోతాను సార్. ఆయనకి డబ్బులు ఇస్తే మా ఎక్కడ డబ్బులు ఇస్తానే ఉండాలి సార్. మొన్న కూడా 30,000 ఫైనాన్స్ తెచ్చి ఇచ్చింది. నేను ఉండనప్పుడు అప్పుడు కూడా గొడవ వేసుకొని వాళ్ళిద్దరు వెళ్ళిపోయినారు సార్. ఎవరో ఒక అన్న వాళ్ళు ఇద్దరు వచ్చిన డబ్బు గురించి 20,000 ఇవ్వాలని అప్పుడు కూడా గొడవలు వేసుకొని పోతే మా యొక్క ఫోన్ చేసే డబ్బు నేను ఇచ్చేస్తాను రా అంటే నేను చంపేస్తానే నేను చంపే జైలుకి వెళ్తానంటే బాబా ఏం మాట్లాడా బిడ్డలు ఉండేది బిడ్డలు చూసి బతకాలా అనేసి కూడా చెప్పినాను సార్ నేను.